గన్నవరం నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తామని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు తెలిపారు. అంబాపురం గ్రామంలో ఉన్న చెరువును రన్నింగ్ ట్రక్ గా అభివృద్ధి చేస్తామని, గన్నవరం నియోజకవర్గంలో రాబోయే కాలంలో సక్రమ మైనింగే గాని అక్రమ మైనింగ్ జరగనివ్వమని అన్నారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం అంబాపురం గ్రామం నూతన పంచాయతీ కార్యాలయాన్ని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డాక్టర్ కేవీపీ రామచంద్ర సొంత గ్రామంలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు ఇచ్చిన నిధులతో నిర్మించిన నూతన పంచాయతీ కార్యాలయం తాను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. గ్రామంలో ఉన్న చెరువును రన్నింగ్ ట్రాక్ గా అభివృద్ధి చేస్తామని తెలిపారు. రాబోయే కాలంలో గన్నవరం నియోజకవర్గంలో అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తామన్నారు. అంబాపురం గ్రామం నుంచి గతంలో ఎన్నడూ లేని విధంగా 260 ఓట్లు తనకు మెజార్టీ వచ్చిన గ్రామం అని చెప్పారు. గన్నవరం నియోజకవర్గంలో కొన్ని గ్రామాల్లో మెజార్టీ తక్కువ వచ్చిందని, మెజార్టీ ఎంత వచ్చింది అని చూడకుండా అన్ని గ్రామాలను సమానంగా అభివృద్ధి చేస్తామన్నారు. బాపులపాడు మండలం ఉమామహేశ్వరంలో శ్మశానం కబ్జా చేసిన వారిపై అధికారులకి సూచనలు ఇచ్చానని, అది నిజమైతే తక్షణమే చర్యలు తీసుకోమని చెప్పానని అన్నారు. గన్నవరం నియోజకవర్గంలో ఎంత పెద్దవారైనా ప్రభుత్వ ఆస్తిని కబ్జా చేసిన వారు శిక్ష అర్హులేనని చెప్పారు. గన్నవరం నియోజకవర్గంలో రాబోయే కాలంలో సక్రమ మైనింగ్ గాని అక్రమ మైనింగ్ జరగనివ్వమని అన్నారు. జర్నలిస్టుల సోదరుల ఇళ్ల స్థలాల గురించి శాసనసభలో ఎవరో మాట్లాడకపోయినా తాను మాట్లాడానని తెలిపారు. డాక్టర్ కేవీపీ రామచంద్ర సొంత గ్రామంలో ఆయన ఎంపీగా ఉన్నప్పుడు అలాట్ చేసిన నిధులతో 25 లక్షల రూపాయలతో పంచాయతీ భవన్ నిర్మిస్తున్నాను. నేను ఓపెన్ చేయడం ఆనందంగా భావిస్తూ, అలాగే ఎదురుగా పశువుల హాస్పిటల్ కానీ ఇప్పుడు చెరువు చుట్టూతో వాకింగ్ ట్రాక్ చేయడానికి పనులు ప్రారంభించారు. రాబోయే కాలంలో అన్ని గ్రామాలని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఉంది. ఈ గ్రామం నుంచి 260 కోట్లు ఎప్పుడు గతంలో లేని విధంగా 260 కోట్లు మెజార్టీ వచ్చిన పరిస్థితి. అలాగే మెజారిటీ వచ్చినా రాకపోయినా నేను పగలో కక్ష వచ్చిన మనిషిని కాదు. మడిచెర్ల గ్రామంలో నాకు 130-140 మైనస్ వస్తే 45 సంవత్సరాల ఎస్సీ కాలనీల కళ నియోజకవర్గం మొత్తం మీద హయ్యెస్ట్ ఫండ్స్ ఒక రోడ్డుకి ఇస్తే అది ఆ రోజుకి 80 లక్షలు రాత్రి ఓపెన్ చేశాను. అక్కడ నాకు ఎస్సీ సోదరుల ఓట్లలో నాకు లసే వచ్చినట్టుంది, కానీ ఆ ఊరు మైనస్ వచ్చింది. మైనస్ వచ్చిందని రాజకీయాలు చేయటం అభివృద్ధికి దూరంగా వస్తున్న నా మతం అభిమతం కాదు. నేను రాజకీయాల్లో వచ్చేది మంచి చేయటమే తప్ప పనికిమాలిన పని చేయటం కాదని పలుసార్లు నేను మీడియా సోదరులు చెప్పిన పరిస్థితి. ఇంకో విషయం సుస్పష్టంగా చెప్తున్నా, మీరు కూడా మీడియా సోదరులు డైరెక్ట్గా కవర్ చేయండి. ఏ మండలంలో అయినా ఇవాళ త్రిబుల్ గచ్చిబౌలిని గన్నవరం నియోజకవర్గం తీసుకొస్తానికి అన్నీ మాట్లాడి ఒప్పించి మెప్పించి తీసుకొద్దామని ట్రై చేస్తే మేధా టవర్స్లో 37,000 స్క్వేర్ ఫీట్ ఖాళీగా ఉంటే దాంట్లో టెంపరీగా త్రిబుల్ గచ్చిబౌలిని పెడతానికి ఒప్పుకుని తర్వాత మాకు ల్యాండ్ చూపిస్తే గన్నవరంలో పెడతానంటే దురదృష్టం. గన్నవరం నియోజకవర్గంలో ఎయిర్పోర్ట్ దగ్గరలో 30 ఎకరాల భూమి నేను చూపించలేకపోయాను. దాన్ని సిగ్గుపడుతున్నాను. నేను చేసిన తప్పు కాదు, గత పాలకులు చేసిన దుర్మార్గం. ఎంక్రోచ్మెంట్లు బారిన పడిన పరిస్థితి. ప్రజల ధనమాన ప్రాణ రక్షణను కల్పించలేనప్పుడు శాసనసభ్యుడిగా ఎవరన్నా ఉపయోగం లేదు. బాపులపాడు ఇప్పుడు మా ఉమామహేశ్వరం పార్టీ నాయకులు వచ్చి ఆవేదన చెప్పిన పరిస్థితి. శ్మశానాన్ని ఎవరు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఆక్రమించి శ్మశానాన్ని కూడా ఆక్రమించారని చెప్తాను. ఇప్పుడే ఎంపీడీఓకి, ఎంఆర్ఓకి, సిఏ గారికి చెప్పారు. అది నిజమైతే 2 రోజుల్లో కొట్టేయమని చెప్పాను. అలాగే ఎంత పెద్దాళ్ళైనా ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే శిక్షార్హులే. అది ఈ మండలం ఎంఆర్ఓకి మొన్నే ఆదేశాలు ఇచ్చా. మొత్తం ఐడెంటిఫై చేయమన్నా ఈ మండలంలో ఉన్న ఏ గ్రామంలో అయినా ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం చేసి ప్రైవేటు వ్యక్తులు ఏమన్నా స్వాధీనం చేసుకుంటే వాళ్ళు ఉపేక్షించే ప్రసక్తి లేదు. తప్పు చేసినాడు చట్టం ముందు ఎప్పుడైనా శిక్షార్హుడే. గతంలో తప్పు చేసిన అధికారులను కూడా ఎవరిని వదిలిపెట్టే పరిస్థితి లేదు. గతంలో ఇక్కడ అక్రమ మైనింగ్ జరిగిన మాట వాస్తవం. ఇక నుంచి ఫ్యూచర్లో ప్రభుత్వం ఒక పాలసీ తీసుకున్న తర్వాత ఇంకా పాలసీ తీసుకోవడం వల్ల ఇంకా గ్రావెల్ అందుబాటులో కాని పరిస్థితి. విజిలెన్స్ ఎంక్వైరీ అయిపోయింది. ఇంకా అప్పుడు సిట్ ఎంక్వైరీ ఏదో జరుగుతున్నట్టుంది. నాకు డీటెయిల్స్గా తెలియదు, కానీ అది అయిపోయిన వెంటనే ఈ సమస్యకి పరిష్కారం లభిస్తుంది. రాబోయే కాలంలో గన్నవరం నియోజకవర్గంలో సక్రమ మైనింగే ఉంటుంది తప్ప అక్రమ మైనింగ్ ఉండదు. అది కేవలం సక్రమ మైనింగే ఉంటుందని నేను వాళ్ళ మీటింగ్లో చెప్పాను. నేను చెప్పినట్టే గన్నవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి ఎజెండాగా పనిచేస్తానని చెప్పాను. మల్లవల్లిలో పారిశ్రామిక కట్టడాన్ని రాష్ట్రంలో నెంబర్ 1 స్థానంలో పెడతానికి ప్రయత్నం చేస్తానని చెప్పాను. అశోక్ లైలాండ్ వెనక్కి తీసుకొస్తానని చెప్పాను. లైలాండ్ని గౌరవ మంత్రి లోకేష్ బాబు చేతుల మీద కదన్నా ఓపెన్ చేయడం జరిగింది. 600 మంది వాళ్ళు ఉద్యోగ అవకాశాలు గన్నవరం నియోజకవర్గం మాత్రమే ఇచ్చిన పరిస్థితి. మనం వాళ్ళని అడిగింది ఒకటే, గతంలో వాళ్ళలాగా ఏమి కమిషన్లు అడగలా, గతంలో వాళ్ళలాగా మనం షోరూమ్లు అడగలా, ఏమి అడగలా. మీరు వచ్చి నా కాన్స్టిట్యూన్సీలో రీఓపెన్ చేయండి. నేను ఏ రకమైన మీకు ఇబ్బందులు ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి గారు లోకేష్ గారితో మాట్లాడి మిమ్మల్ని సింగిల్ విండోలో పరిష్కరిస్తా. 24 గంటల్లో మీ సమస్య పరిష్కారం తీసుకొస్తానని చెప్పాను.